ఏం తల్లి డల్గా ఉన్నావు? నాకు ఈ ఇల్లు నచ్చలేదు. నాకు కూడా నచ్చలేదు. బాలా బట్ మనం ఒక 1 year ఇదే ఇంట్లో ఉండాలి. ఎందుకు? ఎందుకంటే హైదరాబాద్లో ఒక 100 kidsని సెలెక్ట్ చేశారు. టీవీ వాళ్ళు వీళ్ళందరితో ఒక రియాలిటీ గేమ్ షో ప్లాన్ చేశారు. గేమ్స్. ఇందులో ఎవరు బాగా చదువుకుంటారో, ఎవరు అమ్మ మాట బాగా వింటారో వాళ్ళకి బాగా మార్క్స్ వస్తాయి. ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకు ఒక పెద్ద గిఫ్ట్. నువ్వు గెలిచావనుకో మన కార్లు, మన ఇల్లు కూడా మనకు తిరిగి వచ్చేస్తాయి. చాక్లెట్స్ ఇస్తారా? బోల్డ్. ఇన్నా ఇంకా ఇన్ని చాక్లెట్స్ ఇస్తారు. బోల్డ్ చాక్లెట్స్. నేను ఈ ఫ్లాట్ ఓనర్ని. నమస్కారం అమ్మా. నమస్తే. మీ వారు నాకు తెలుసు. ఎప్పుడో మా బావమరిది ఉద్యోగం కోసం ఓసారి కలిశాను. కుదరదన్నారు. అప్పుడు బాగా పెద్ద లెవెల్లో ఉండేవారు కదా, కింద పైన తెలిసేది కాదు. రూపాయి ఉంటే 100 రూపాయలు అప్పు చేసి కార్లు కోట్లు వేసుకు తిరిగేవారు. తీరా ఒకసారి లెక్కేస్తే ఇప్పుడు ఇలా మాకంటే కిందన ఉన్నారు. పాపం మీ అమ్మగారు ఇంకా ఆ బాధ నుంచి బయటపడ్డట్లేరు. ఆయన పోయారనో ఆస్తులు పోయాయనో. నాన్నగారు పోయాక సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా తగ్గిపోయింది సార్. ఇదివరకు జోకులు ఎంజాయ్ చేయలేకపోతున్నాను. కాఫీ అయినా తీసుకుంటారా? అప్పుడప్పుడు వస్తూ ఉండండి సార్, మాకు వచ్చి ధైర్యంగా ఉంటుంది ప్లీజ్. నార్మల్లీ షీస్ గుడ్, కానీ ఈ మధ్య తనేదో రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నానని, జూబ్లీహిల్స్లో మీ ఇల్లు సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చేసామని, మీ కార్లన్నీ షోరూంలో దాచేసామని, 1 year తర్వాత ఈ షో అయిపోగానే మళ్ళీ అన్ని వెనక్కి తెచ్చేసుకుంటామని తన ఫ్రెండ్స్తో చెప్తోందట. ఇప్పుడే నా అబద్ధాలు చెప్తుంటే పెద్దయ్యాకేమవుతారు? ప్రిన్సిపల్ మ్యామ్, మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఇలాంటి హిలూజినేషన్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ లేదు ఎవరికి. అలా అని చెప్పి వర్క్ డిలే చేస్తారా? ఈ డిలే వల్ల మీకు నష్టం 10 కోట్లు, బట్ మాకు 100 కోట్లు. చూడు జాన్, లుక్ ఎట్ మీ, గాడ్ డామ్ ఇట్. ఎంత ట్రై చేసినా అమెరికా వాడు అప్పడం చేయలేడు, పాకిస్తాన్ వాడు పాయసం కాయలేడు. ఐ హోప్ యూ. ఇంతకీ మీరు అపాయింట్మెంట్ లేకుండా లోనికి వచ్చారు జాన్? నాకు అర్థమైంది, మీరు వెళ్ళొచ్చు. ఎక్స్క్యూజ్ మీ మేడం, టర్మ్ ఫీ పే చేయాలి. ట్రాన్స్పోర్ట్, లంచ్, బుక్స్ అన్నీ కలిపి 2 lakhs దాకా అవుతుంది. 2 lakhs మంత్ ఎండ్ లోపు కట్టేయాలి. మంత్ ఎండ్ లోపు? మీరు మర్చిపోకుండా మేము మళ్ళీ రిమైండ్ చేస్తాం. అక్కర్లేదు మ్యామ్, మీరు చెప్పింది గుర్తుపెట్టుకోలేనంత తక్కువ అమౌంట్ కాదు, మర్చిపోయేంత ఎక్కువ టైము లేదు. 7 series అడిగా. ఫీజు అడిగిందా? ఎంత? ఇదిగో 200. స్కూల్ మారుద్దామా? వద్దుతున్నా, నేనే పద్ధతి మార్చాలి. నీ దగ్గర 200 ఉన్నాయి, నీకు 2 లక్షలు కావాలి అంతే కదా? వెరీ గుడ్ రా. ఇలాంటప్పుడు ఫ్రెండ్స్కి ఫోన్ చేసి హ్యాండ్ లోన్ అడగకూడదురా, ఎందుకంటే లోన్ ఎవరు హ్యాండే ఇస్తారు. ఏంట్రా వెళ్ళిపోతున్నావు? ఒకే మ్యాటర్ ఫోన్లో ఒకసారి డైరెక్ట్గా ఒకసారి చెప్తే ఇబ్బంది కదరా. నీకు 2 కావాలా? మంత్ ఎండ్ లోపు. ఆడికి చెప్పినా నీకెందుకు చెప్తాను రా, నువ్వు కూర్చోరా. ఏం లేదురా, నెక్స్ట్ వీక్ ఊటీలో ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశాను రా, పెట్టు. మా స్టాఫ్ ఉంటారు, నువ్వు జస్ట్ సూపర్వైజ్ అంతేరా. అదే కాలేజీలో హాస్టల్లో మా దాంట్లో ఉంచోడు కదా, అలాగా. చాలరా. చాలా ఓకే. తర్వాత పెళ్ళిళ్ళు అందరితో బాగా మాట్లాడరు. అదే కాలేజీలో ఆడపిల్లలతో బాగా మాట్లాడేవాడు కదా. ఆపరా. ఆపనా? ఓకే. ఇది మర్చిపోలేదు. ముందు మెహందీ అని, తర్వాత సంగీత్ అని బాగా తాగి 3వ రోజు పెళ్లి చేసుకుని నాశనం అయిపోతారు. ఆ దారుణాన్ని దగ్గరుండి చూసి 4 అక్షింతలు అయ్యి చివరిలో 10 లక్షలు ఇస్తారు. 5 లక్షలు నువ్వు ఉంచుకో, 5 లక్షలు నాకు. ఓకేనా?
పాత విషయాలని మనసులో పెట్టుకుని తొక్కేస్తావని భయపడ్డాను రా. ఏ ఏం మాట్లాడుతున్నావురా? ఫ్రెండ్ అనరా, ప్రాణం లేకపోవచ్చు, పార్ట్నర్షిప్ ఇస్తాను, పండుగ చేసుకో. థ్యాంక్ యూ రా. మార్నింగ్ సార్. ఏంటి లేటు? సారీ సార్, బ్రెడ్ జామ్ కొనడానికి వెళ్తే ట్రాఫిక్ జామ్ అయింది. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి లేటు? బ్రెడ్ జామ్ కొనడానికి వెళ్తే ట్రాఫిక్ జామ్ అయింది సార్. ఏంటి పరం, ఏంటి అలా డల్గా ఉన్నావు? ఏం మారింది ఇప్పుడు? ఏం మారలేదండి. ఒకప్పుడు నాకు సర్వెంట్లు ఉండేవారు, ఇప్పుడు మీకు మాత్రమే ఉన్నారు. బా, ఏం జరిగిందని ఇప్పుడు నిజంగా? కోట్లు పోయిన మిగిలిపోయిన కాస్ట్లీ బట్టలు, కంపెనీ ఇచ్చిన ఫ్రీ సూపర్ కారు, పెళ్లిలో ఫారెన్ విస్కీలంట, మెహందీలో డిస్కో జాకీలంట. రియలీ? ఐ లైక్ యువర్ ఎక్సైట్మెంట్. చూడు, నేను నా చేతిలో 200 రూపాయలు ఉంది, ఇవాళ 5 లక్షల రూపాయల కాంట్రాక్ట్. నెక్స్ట్ కాంటాక్ట్ 10 లక్షలు, ఆ తర్వాత కాంటాక్ట్ 25 లక్షలు. 12.5 వాడికి, 12.5 మనకి. ఇంకా ఆడితో పార్ట్నర్షిప్ పెట్టండి. పరందామయ్య గారు, మనం కంపెనీ పెట్టేద్దాం. వాట్ ఆర్ యు టాకింగ్? బిజినెస్ సౌత్ తిరగకుండా 3 కోట్లు మనమే పబ్లిక్ ఇష్యూ పెట్టి షేర్లు అమ్మేద్దాం. ఇట్స్ టూ మచ్ పరం. లొకేషన్ దిగండి. Hi sir, this is Samira. హౌ ఆర్ యు? Your ID cards. మోస్ట్ పిల్లలకి అమ్మా పరందామయ్య గారు, పద్ధతే. ఫ్రస్ట్రేషన్ అండి. ఇలా 2 సీజన్లు చేసుకున్నాం అనుకోండి, 100 కోట్లు. వాళ్ళ పెళ్లి వీళ్ళ పెళ్లి మీరు చేయడం కాదు, మీ పెళ్లి మీరే చేసుకోవచ్చు. అబ్బో, మన పొజిషన్ ఇప్పుడు అదొకటే తక్కువ. మీతో నిశ్చితార్థం జరిగి పెళ్లి అయిపోయింది. అమ్మాయి పేరు ఏంటి? చైత్ర, పల్లవి, కొలసాని. ఏదో ఒక దొరసాని. మీ బారాతో దాని ఇంటి ముందు నుంచి వెళ్ళాలి. నేను తీర్మానం ఆడుతుంటే అది బాలకిళ్ళకి వచ్చి, అయ్యో ఇట్లాంటి కోటీశ్వరుడు నేను వదులుకుందాను అని చెప్పి దాని కళ్ళలో నుంచి బొట్ట బట్ట బట్ట నీళ్ళు కారి 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 దాని ఇంటి పేరు ఏంటి చెప్పారు? పల్లవి కొలసాని పరం. ఎన్నిసార్లు చెప్తారు? అంటే ముందు పీ వచ్చి తర్వాత కే వస్తుంది. పీకేనా? పల్లవి కొలసాని అంటే పీ తర్వాత పల్లవి కొలసాని. అదే అమ్మాయి పల్లవి కొలసాని. హలో రే, అదే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయ్యి ఫాదర్ తో వదిలేసి వెళ్ళిపోయారు. బాగు దరిద్రంగా ఉంటుందా? సరే, బోర్డు చూసావా? నేను ఉండలేను ఇక్కడ, నేను వచ్చేస్తాను. 5 లక్షలు రా. బండి బ్రేక్ వేసారటి. మంత్ లోపు నీకు ఎవడన్నా ఉద్యోగం ఇస్తాడా? తగలే. మరి చాలా అన్యాయం రా. కాలేజీలో చదువుకునేటప్పుడు నేను 3 ఏళ్ళు వెంటపడి ఒక అమ్మాయిని పడగొడితే నువ్వు ఫీల్ మైలో అని నా లవ్వుని స్టీల్ చేసి దాన్ని పడగొట్టి మీరిద్దరు డీడీఎల్ చేసి సినిమాకి వెళ్ళి ఇంటర్వెల్లో నాతో పాపం కనిపించుకుని తింటారా? అది అన్యాయం కాదేరా? అవన్నీ మర్చిపోయినా కదరా. 90 ఏళ్ళు వచ్చినా సరే రివెంజ్ ఇస్ రివెంజ్. రేపు పెళ్ళిలో దాని మొగుడు తాళి కడుతుంటే వెనక నుంచి జడెత్తి పట్టుకోరా. వాళ్ళని చూస్తే చాలా బాగోదు. ద్రోహి. దానికి పెళ్ళే? దానికి ఇంత డెకరేషన్? మీ బారాత్ లో నేను డాన్స్ చేయడం కాదు, దాని బారాత్ లో మన ఇద్దరం డాన్స్ చేయడం అనే కదా ఉద్దేశం. నేను చెప్తాను ఖచ్చితంగా, చూడండి. ఆ అబ్బాయికి బట్టతల, బాణ పొట్ట, జూబ్లీస్ లో ఫ్లాట్, ఒళ్ళంతా ఫ్యాట్. దిస్ ఇస్ ఫ్యాక్ట్. నా మాట వినండి. Do you want to try this one? డ్రెస్ సెలెక్ట్ చేస్తున్నాడు. కాంపిటీస్ పెళ్లి కొడుక. పెళ్లి కొడుకే. ఈడేంటి సార్ మీకంటే అందంగా ఉన్నాడు? Yeah, okay, I'll show you. ఏమైందండి? ఏమైందా? చూసావుగా ఎలా ఉన్నాడో. ఏమండి ఏమండి మాట్లాడుతూ నేను చెప్పేది ఒక్క నిమిషం సార్. ఏమండి, షారుఖ్ ఖాన్ చాలా స్టైల్గా ఉండొచ్చు, కానీ కాజల్ మనసులో అజయ్ దేవ్గానే ఉంటాడు. అమ్మాయి మనసులో మీరే ఉన్నారు. అంటే ఎప్పుడు వచ్చారని అడగబోయి ఎగ్జైట్మెంట్ లో ఎందుకు వచ్చామని అడుగుంటుంది అంతే. బ్యూటిఫుల్. Thank you. ఏంటి? అంటే మీ ఇద్దరు లైన్ కొట్టుకోవడం చూసి మా వాడు షాక్ తిన్నాడు. యాక్చువల్లీ నేను యోగేష్ తో లవ్ లో ఉన్నాను. ఇంకెందుకు వెళ్ళండి. బాయ్. ఏంటి సార్ ఎదుగుతున్నారు? ఇది ఫోన్ కత్తులు. మాట్లాడతాను చెప్పాడు. నేను మళ్ళీ మాట్లాడతాను. ఏంటిది? కటింగ్ సార్. ఎందుకు ఇది? క్లీనింగ్ సార్. ఇదెందుకు కాదు,
నువ్వు ఎందుకు ఇక్కడ వెళ్ళి చూడడానికి వచ్చావా చెడగొట్టడానికి వచ్చావా? చేయించడానికి వచ్చాను సార్. 10 లక్షలు దొబ్బి నిన్ను పంపించాడు అక్కడికి. 5 లక్షలు ఆడికి 5 లక్షలు నాకు సార్. నీ పార్ట్నర్షిప్ అంటే నాకెందుకయ్యా? ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను వేరే వాడిని తెప్పించుకుంటాను. సరే. అటక్కడికి కార్ ఇటు కానీ కాలు గడిగించుకునేవాడు అటువైపు ఉన్నాడు సార్. ఉంటే అంటే మా డాడీ పోయాక మా ప్రాపర్టీస్ అన్ని పోయినాయి కదా అని మీరు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని పల్లవి పాపని తీసుకుని వెళ్ళిపోయిన విషయం యోగేష్కి చెప్పకుండా వెళ్ళిపోతే చాలా బాగోదు. ఏంటంటే ఏంటి బావగారు, ఆ. మా కోడలికి దీనికంటే ముందు పెళ్లి చూపులు కూడా కాలేదు. Really? యా, మా వాడికి తనలో నచ్చిన ఫస్ట్ క్వాలిటీ అదే. అబ్బే నాకెందుకు తెలీదు, వాడికి అన్ని ఫస్టే కావాలి, ఒక్క చదువులో తప్ప. అబ్బో, టైం 10, జ్యూస్ తాగే టైం. పదరా. మా బావగారికి అన్ని రూల్స్ ఫాలో అవ్వాలి మరి. వద్దు, వెళ్ళొద్దా చెప్పొద్దా? రెండూను. ఎంత తక్కువ సమయంలో ఎంత అత్యద్భుతంగా మారిపోతారని నేను ఊహించనే లేదా అంకుల్. ఇలా సిగరెట్లు తాగి మందు కొట్టి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఇంట్లో ఆడవాళ్ళందరూ ఏం కావాలరా?